దివ్యత్వం. జన్మతః మాతృదేవిలో దివ్యత్వం నెలకొని ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఆమె తానుగా దీనిని చాలా అరుదుగా వ్యక్తం చేసి ఉన్నారు. కొన్ని సమయాలలో తన్ను లక్ష్మీదేవిగా చెప్పుకున్నారు. తాము లోకానికి తల్లి అని, తాము ఎలాంటి వారికైనా ముక్తిని ప్రసాదించగలనని అప్పుడప్పుడు ఒక్కానించి ఉన్నారు. అలాంటి 1, 2 సంఘటనలు చూద్దాం. దివ్యత్వం నిజంగా దివ్యత్వం కలిగిన మనిషి అంటే తెలుస్తుంది మనకి. అట్లాగే ఆమె కన్నా లక్ష్మీదేవి లాగా సీతాదేవి దాకా కూడా కనిపించారు కదా. అలాగే అది ఇప్పుడు కూడా నేను ముక్తి ప్రసాదిస్తాను ఆమెతో ఆమె చెప్తున్నారు. ఆమె నొక్కి మరీ చెప్తున్నారట. అది చాలా తక్కువ అలాంటి వాళ్ళు ఉండడం అనేది తక్కువ. కానీ 1, 2 సందర్భాలు దీన్ని మనక తెలుసుకున్నాం. ఇంకా ముందు ముందు ఇంకా తెలిస్తే తెలుస్తుంది దివ్యత్వం అంతా ఏంటో. నేను కాళిని. గురుదేవులు నిష్క్రమించిన కొన్ని రోజుల తర్వాత గురుదేవుల అన్నగారి కుమారుడైన శివరాంతో పాటు మాతృదేవి కామార్పూర్ నుండి జయరాం బాటికి వెళుతున్నారు. మాతృదేవి ముందు నడుస్తూ ఉంటే శివరాం సామానులతో మాతృదేవి వెనక నడుస్తూ వస్తున్నాడు. జయరాం బాటి చేరుకోవడానికి ఇంకా కొంత దూరం ఉంది. అప్పుడు హఠాత్తుగా శివరాం ఆగిపోయాడు. అది గమనించిన మాతృదేవి తమతో పాటు నడవమన్నారు. శివరాం, పిన్ని, నాకొక నిజం తెలియాలి. అది నువ్వు చెప్పినప్పుడే నేను నీ వెంట వస్తానన్నాడు శివరాం. ఏమిటది అని అడిగింది మాతృదేవి. నిజంగా నువ్వెవరు అన్నాడు శివరాం. నేను ఇంకెవరిని, నీ పిన్నిని అన్నారు మాతృదేవి. అలా అయితే నువ్వు వెళ్ళవచ్చు. బహుశా జయరాం బాటిని సమీపించాం. ఇక నేను తోడు రావాల్సింది లేదు అన్నాడు శివరాం. ఇదే మూర్ఖత్వం. ఎవరిని నువ్వు అనుకుంటున్నావు? నేను ఒక సామాన్య వ్యక్తిని, నీ పిన్నిని అన్నారు మాతృదేవి. చాలా మంచిది. నువ్వు వెళ్ళవచ్చని అప్పుడే చెప్పేశాను కదా అన్నాడు శివరాం. ఇలా అంటూ అతడు అక్కడే నిలబడిపోయాడు. అతడి పట్టుదలగా ఉండడం చూసిన మాతృదేవి, కొందరు నన్ను కాళీ అంటారు అన్నారు. నిజంగానే నువ్వు కాళివేనా అని అడిగాడు శివరాం. అవును అన్నారు మాతృదేవి. చూస్తాం పై చూద్దాం. అయితే మొత్తం మీద నేను కాళ్ళని అని చెప్పి ఆమె అంది. ఎలా అనగలిగారు ఆవిడ అంటే, గురుదేవులు కొంచెం బాడీ వదిలేసిన తర్వాత కొన్ని దేవులకి వాళ్ళ ఊరి నుంచి మరి తన సొంత ఊరు వెళ్తుంది అన్నమాట. కమార్పూర్ నుంచి జయరాం బట్టి వెళ్తున్నప్పుడు దాంతో పాటు తన మాతృదేవానికి వస్తున్నాడు. మాతృదేవి అన్న కొడుకు తన కూడా మాతృదేవి నడుస్తున్నాడు శివరాం అని అతను. అయితే అతను వెంటనే నడుస్తున్నాడు. తను ముందు వెళ్తాను, ఈయనేమో సామాన్ తీసుకుని వెనకాల నడుస్తున్నాడట. కొంత దూరం అయిన తర్వాత అయిపోయాడు అతను. అయిపోతే ఏంటంటే, శివరాం పిన్ని, నాకు ఒక నిజం చెప్పు, నువ్వు చెప్పినప్పుడు నేను నీ వెంట వస్తానని చెప్పిందంట. అని ఏంటది చెప్పమంటే, ఆవిడ నువ్వు నిజంగా ఎవరో చెప్పు అన్నాడు. అంతే నేను నీ పిన్నిని కదా అంది. అలా అయితే నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళిపో, నేను రావట్లేదు ఆయన మళ్ళీ అన్నాడట. అంటే అది ఎట్లా ఉంది, అదే మూర్ఖత్వం బాబు అని అంటే, నేను ఎవరని అనుకుంటున్నావు నేను అని అంటే, నేను ఒక సామాన్య జీవిని కదా, నేను పిన్నిని అంటే, శివరాం చాలా మంచిది, అయితే నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. మళ్ళీ అన్నాడు. అయితే ఇట్లా అంటే ఆవిడ నిలబడిపోతే అప్పుడేముందంటే పెడతలుగా ఉండేసరికి చూసి ఏంటి అనుకుని, కొందరు నన్ను కాళీ అని అంటారు అన్నాడు. అప్పుడు వెంటనే శివరాం, అదే నిజంగానే నువ్వు కాళీమా అన్నాడు. అంటే మాతృదేవి అవును అందట. అది ఎట్లా ఉందో తెలుస్తుంది ఇప్పుడు. నన్ను తెలుసుకో. కామార్పూర్లో ఒకసారి మాతృదేవి దర్శనార్థం వైకుంఠుడనే వ్యక్తి వచ్చాడు. అతడు సెలవు తీసుకొని వెళ్తున్నప్పుడు మాతృదేవి తమను మర్చిపోయి, వైకుంఠ, నీకేమైనా కష్టం కలిగితే నన్ను తలుచుకో అంటూ మరుక్షణమే తడబడుతూ గురుదేవుని తలుచుకో అన్నారు. పక్కనే ఉన్న లక్ష్మీదేవి వెంటనే మాతృదేవి నోటి నుండి ఏ మాటలు మొదట వచ్చాయో అవే నిజం. అందువల్లనే ఆమెనే సదా తలుచుకోండి అంది. మాతృదేవి లక్ష్మీదేవి మాటల్ని ఖండించలేదు. అది కొంతమంది వెంటనే కాళీ అంటే కాళీ అనుకుంది, లక్ష్మి అంటే లక్ష్మి అన్న. అలా ఉండి దాన్ని లక్ష్మి అనొచ్చు, కాళీ అనొచ్చు. ఎందుకంటే అంత నన్ను తెలుసుకుంటే చాలు అంటే ఆయన చెప్తుందనంటే కరెక్ట్ అవుతుంది అనమాట. ఆమె ఏదంటే అదే అవుతుంది అని చెప్తున్నారు అందరూ. నా అంశలు. ఒకసారి స్వామి కేశవానంద మాతృదేవితో, అమ్మ, మీ దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఎవరూ షష్ఠి, శీతల లాంటి దేవతలను పూజించరన్నాడు. అందుకు మాతృదేవి, వారిని ఎందుకు పూజించకూడదు? వారందరూ నా అంశలే కదా అన్నారు మాతృదేవి. వాళ్ళందరూ కూడా నా అంశాలు అంది. ఎవరి పేరు చెప్పినా వాళ్ళ నా అంశాన్ని అంటుంది అనమాట. యాక్చువల్లీ షష్ఠి, శీతల అని పేర్లు ఎక్కడ పిలవక్కర్లేదు అంటే, ఏమక్కర్లేదు, ఎందుకు పిలవదు, అందరూ ఏ దేవతను పిలిచినా నన్ను పిలిచినట్టే అని అమ్మ చెప్పేదట. శివ శక్తి. ఒరిస్సాలోని కొట్టాలో బలరాం ఇంట్లో మాతృదేవి బస చేసి ఉన్నారు. మధ్యాహ్న సమయం. భోజనం తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాస్త ఏకాంతమైన చోట మాతృదేవి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. కళ్ళు బాగా తెరుచుకునే ఉన్నారు. కానీ అవి బాహ్యంగా దేనిని చూస్తున్నట్లు లేవు. అంతర్లోకాల్లో నిమగ్నమై ఉన్నాయి. అప్పుడు లోపలికి వచ్చిన ఒక శిష్యుడు
మాతృదేవి స్థితిని చూసి ప్రశాంతంగా అక్కడే కూర్చున్నాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత మాతృదేవికి కాస్త బాహ్య స్మృతి కలిగింది. అలాంటి అర్ధబాహ్య స్థితిలోని శిష్యునితో "నువ్వెప్పుడొచ్చావు?" అని అడిగారు. తర్వాత "లోపలే కట్టబడి ఉండడం నాకిష్టం లేదు. అందువల్ల ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇప్పుడు మధ్యాహ్నం అందరూ నిద్రపోతున్నారు" అన్నారు మాతృదేవి. తర్వాత కొంతసేపు ప్రశాంతంగా ఉండి అంతర్ముఖమైన ఆ స్థితిలోని ఇలా అన్నారు: "ఓ భూమికి ఈ ఎడతెగని ప్రయాణాలు, దీని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదా? శివుడు ఎక్కడున్నా అక్కడ శక్తి కూడా ఉంటుంది. వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే శివుడు, మళ్ళీ అదే శక్తి, తప్పించుకోవడానికి లేదు. అయినా జనం దీనిని అర్థం చేసుకోలేరు" అన్నారు మాత. అది అక్కడ శివశక్తి అని అన్నారు. అక్కడే మనకు అర్థం కావాలి. అంటే శివుడు వేరు, శక్తి వేరు కాదు. శివుడు అన్న కాడే శక్తి ఉంటుంది అనమాట అని అర్థం చేసుకోవాలి ప్రజలు ఎప్పుడు కూడా. శివశక్తి అంటే పార్వతీ పరమేశ్వరులు అనేవాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు అని చెప్పి తెలుసుకోవాలి. మరి ఒకసారి పార్వతి ఉందంటే అక్కడ శివుడు ఉన్నాడని అర్థం. అట్లా శివుడు ఉంటే పార్వతి ఉన్నట్టే అర్థం అనమాట. ఇట్లా అంటే ఒరిస్సాలో కొంత కోటాలో ఉన్నప్పుడు బలరాం ఇంట్లో మాదేవి అక్కడ ఉన్నారు, నివసించారు. కానీ మధ్యాహ్న సమయంలో భోజనం తర్వాత అందరూ విశ్రాంతి తీసుకున్నారట. సరే కాస్త ఏకాంతమైన చోటు దగ్గర మాతృదేవి ఏం చేసింది, కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. కళ్ళు బాగా తెరుచుకునే ఉన్నారు, కానీ అవి మనం చూసే వాళ్ళకి కనపడుతున్నాయి, బాహ్యంగా ఉన్నాయి. కానీ ఆవిడ అంతర్లోకంలో నిమగ్నమయ్యే ఉన్నారనమాట. అప్పుడు లోపలికి వచ్చినట్టు ఒక శిష్యుడు మాతృదేవి స్థితిని చూసి ప్రశాంతంగా అక్కడే కూర్చున్నాడు. అంటే కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఆమె బాహ్య స్థితిలో లేరనమాట. ఆమెను చూడగానే ఇతను కూడా అక్కడే కూర్చున్నాడు. తర్వాత 15 నిమిషాల తర్వాత మాతృదేవికి కాస్త బాహ్య స్మృతి కలిగింది, కొంచెం కదిలారు. అప్పుడు అర్ధబ్రహ్మ స్థితిలోనే శిష్యునితో "నువ్వెప్పుడొచ్చావు?" అని అడిగారట. లోపలే కట్టుబడినందుకు నాకు అది ఇష్టం లేదు. అందువల్ల ఇక్కడ కూర్చొని ఉన్నా. లోపలంతగా ఉన్నారు గానీ, అందుకని నాకు ఇష్టం లేదు. ఇక్కడే కూర్చొని ఉన్నానమ్మా అన్నాడట. అప్పుడు మధ్యాహ్నం అందరూ నిద్రపోతున్నారు అన్నారు. మాతృదేవి కొంతసేపు అయిన తర్వాత ప్రశాంతంగా ఉండి అంతర్ముఖం స్థితిలో అలా అన్నారట. "ఓహ్! ఈ భూమికి ఎడతెగని ప్రయాణాలు, అంటే అందరూ అట్లా ప్రయాణాలు చేస్తానే ఉన్నారు. దీని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదా ఏంటి?" అని అంటే శివుడి దగ్గరికి వెళ్తున్నాడన్నమాట. శివుడు ఎక్కడున్నా అక్కడ శక్తి కూడా ఉంటుంది అని చెప్తున్నారు. మనం అనుకున్నట్టే శివుడు ఎక్కడున్నా శక్తి అక్కడే ఉంది. అంటే శివుడి దగ్గరికి వెళ్తే అక్కడ పార్వతి కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వారిద్దరూ ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. మళ్ళీ అదే శివుడు, మళ్ళీ అదే శక్తి. తప్పించుకోవడానికి లేదు అంటూ ఆమె జనం దీన్ని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పింది. అంటే ఇప్పుడు పార్వతీదేవిని వెళ్ళారనుకోండి, శివుడు అక్కడే ఉంటాడు. శివుడి దగ్గరికి వెళ్తే పార్వతీదేవి అక్కడే ఉంటుంది. శివశక్తులు రెండు వేరు అని అనుకుంటున్నారు. అర్థం చేసుకోవాలి ప్రజలు అని చెప్తున్నారు. బిల్వ అర్చన. మాతృదేవి దక్షిణేశ్వరంలో ఉన్నారు. ఒకసారి యోగిన్ మాతో, "యోగిన్, ఈ రోజు నువ్వు పూజకు వాడిపోయిన బిల్వ పత్రాలను ఉపయోగించావా?" అని అడిగారు. అందుకు ఆమె అవును అన్నప్పుడు, "ఉదయం నేను ధ్యానములో కూర్చున్నప్పుడు నువ్వు వాడిపోయిన బిల్వ పత్రాలను నా అంటూ చెప్పడం మొదలుపెట్టారు. నా మీద ఉంచడం చూశానంటూ పూర్తిగా చెప్పకుండా ఆపేశారు." పిల్లార్చన బిల్వపత్రాలను తెలుసు కదా. మాతృదేవి రుద్రాక్ష అనమాట. రుద్రాక్ష చెట్టు ఆకులే బిల్వార్చన అంటారు. బిల్వపత్రాలు అంటారు కదా. అట్లా మాతృదేవి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒకసారి యోగిని వచ్చి తన ఒక రోజున పూజ వాడిపోయినటువంటి బిల్వపత్రాలు ఉపయోగించావా అని అడిగిందంట. అయితే అప్పుడు ఆమె అన్నప్పుడు, ఉదయం నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు వాడిపోయినటువంటి బిల్వపత్రాలు తెచ్చావు కదా అని అన్నాను. అప్పుడు నా మీద ఉంచావు కదా, నాకు కూడా పెట్టి నా మీద ఉంచావు కదా అన్నాను. అంటూ పూర్తిగా చెప్పకుండా ఆపేసిందట. యాక్చువల్‌గా బిల్వపత్రాల పూజ అండి, మనం అనుకుంటాం బిల్వపత్రాలు అన్ని చోట్ల అందరికి దొరకవు కదా. ఒకసారి పూజ చేసినాకంటే మళ్ళీ కడిగి తెచ్చి మళ్ళీ ఇంకోసారి కూడా పూజ చేసే అవకాశం ఆటికి మాత్రమే ఉందంట. ఇంక వేరే ఆకులకి దేనికి లేదు కానీ బిల్వపత్రాలకు మాత్రం అది ఉందట. నేను చదవండి. పరాశక్తిని. ఒకసారి ఒక సాధువు మాతృదేవికి సాష్టాంగ ప్రణామం చేసి ఆమె పాదపద్మాలను తన తలపై ఉంచుకున్నాడు. అది చూసిన మాతృదేవి, "నాయనా, శిరస్సులో 1000 రేకుల తామర పువ్వులు శివుని రూపంలో గురుదేవులు కొలువై ఉంటారు. అక్కడ పాదం సోకడం సముచితం కాదు" అన్నారు. వెంటనే ఆ సాధువు, "అమ్మా, గురుదేవులు శివుడైతే మీరెవరు?" అని అడిగినందుకు వెంటనే మాతృదేవి, "నేను మరెవరుగా ఉండగలను? నేను పరాశక్తినే" అన్నారు. అది. అది. చూడండి ఎంత ఇదుందో. ఒకసారి సాధువు మాతృదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ అక్కడితో ఆపుకోకుండా ఆమె పాదపద్మాలు తన నెత్తిపై పెట్టుకున్నట్టు. అది చూసి మాతృదేవి అంది, "నాయన, ఏంటి శిరస్సులో 1000 రేకుల తామర పువ్వులతో శివుడి రూపం ఉంది. శిరస్సులో ఉంది. శిరస్సులో 1000 రేకుల తామర పువ్వులతో ఉన్న శివరూపం గురుదేవులు కొలువై ఉన్నారు. అక్కడ ఈ పాదం సోకడం సముచితం కాదు" అన్నారు. అలాంటి చోట నా పాదం తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని అంది. వెంటనే ఆ సాధువు అంది, "అమ్మా, గురుదేవులు శివుడైతే మరి మీరెవరు?" అని అడిగాడు. ఎందుకంటే శివుడు అన్న కాడే పార్వతి ఉంటుందని అన్నారు కదా. మరి అప్పుడు గురుదేవులు అక్కడ ఉంటే మరి మీరెవరు అని అడిగితే మాతది, "నేను మరెవరినిగా అయితే ఉండగలను.
నేను ఆ పరాశక్తిని అన్నారు. అంటే గురుదేవులు ఎక్కడుంటే అక్కడ పరాశక్తి, శివుడు ఎక్కడుంటే శక్తి కూడా అక్కడే ఉంటుందని అర్థం అనమాట. తమ ఛాయాచిత్రాన్ని పూజించటం. కోల్పార ఆశ్రమంలో మాతృదేవి ప్రప్రథమంగా పూజను ప్రారంభించినప్పుడు గురుదేవుల ఛాయాచిత్రంతో పాటు తమ ఛాయాచిత్రాన్ని ఉంచి పూజించారు. ఆమె తమ ఛాయాచిత్రాన్ని ఉంచి పూజించటం ఇక్కడ మాత్రమే జరిగిందని చెప్పడం గమనార్హం. ఇక్కడి నుంచి మొదలెట్టేది అనమాట. అంతకుముందు లేదు. మరి ఇక్కడి నుంచి కోల్పార నుంచి ఈ కోల్పార ఆశ్రమం నుంచి మాతృదేవి మొట్టమొదటి పూజ ప్రారంభించినప్పుడు గురుదేవుల చిత్రం పెట్టి దాని పక్కన ఆమె చిత్రం కూడా పెట్టారు. ఆమె చిత్రం పెట్టి కూడా పూజ చిత్రం మొదలు పెట్టారు అనమాట. అప్పటి నుంచి కూడా అది ఇక్కడ మాత్రం మొదలైంది. ఇక ఎప్పుడు ఆమె అప్పుడు తెలుసుకున్నారు అనమాట, గురుదేవుతో పాటు తను కూడా శక్తివంతురాలు అని. అందరూ అర్థం చేసుకోలేరు. కానీ మాతృదేవి దివ్యత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోయారు. మాతృదేవితోనే ఒకరు "అమ్మా! మేము మిమ్మల్ని దేవిగా చూడలేకపోతున్నామే" అని అన్నారు. అందుకు మాతృదేవి "నాయనా, అందరూ దాన్ని గ్రహించగలరా? కొలను మెట్ల మీద ఒక రత్నం పడి ఉంది. స్నానానికి వెళ్ళే ప్రతి వ్యక్తి పాదము దాని మీద పడింది. అందరూ దానిని మామూలు రాయిగా భావించి పాదాలను తోముకోవడానికి వాడుకున్నారు. చివరికి ఒక రత్నాల వ్యాపారి వచ్చినప్పుడు ఆ రాయిని చూడగానే రత్నమని తెలుసుకుంటాడు" అన్నారు. దాన్ని దాని నిజాన్ని తెలుసుకున్న వారికి, తెలుసుకోని వారికి అది ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన తీరులోనే భేదమంతా. అదెలా ఎవరికి దివ్య నేత్రాలుంటాయో వారు మాత్రమే దివ్యత్వాన్ని చూడగలరు. కానీ మాతృదేవి తమ దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న వారికి, తెలుసుకోని వారికి సొంతంగానే ఉన్నారు. కానీ ఇతరువుల వారు పొందిన ఫలితంలోనే భేదముంది. అది చూడండి, ఆమె ఎంత గొప్పగా వివరించిందో. అందరూ కూడా మాతృదేవి గొప్పది అని చెప్పి అంటే అందరికీ తెలియదు, అందరూ అర్థం చేసుకోవట్లేదు. కొంతమంది మాత్రమే అంటున్నారు మాతృదేవి దివ్యత్వం కలిగి, మాతృదేవి అమ్మ లాంటిది, మాతృదేవి కాళీ లాంటిది, కాళీ లక్ష్మి అని అందరూ అంటారు. కానీ అందరూ ఒప్పుకోరు. 100 మంది ఎవరు ఒప్పుకోరు. కొంతమంది అడిగేశారట, మేము దేవిలా చూడలేకపోతున్నామేమే అని అన్నారట. అందుకందంట ఆవిడే కొలను చెట్ల మీద, అంటే ఒక సరస్సు దగ్గర అనుకోండి, ఆ మెట్ల మీద రత్నం పడింది. స్నానానికి వెళ్ళి కొలంలో స్నానం చేయడానికి అందరూ వెళ్తారు కదా, అందరూ వెళ్తా దాన్ని కాలు కింద రాయి పడిన రాయితో కాలు రుద్దుకున్నారు, తోముకోవడానికి ప్రయత్నించారట. అందుకు తీసుకోవడం, బాగుకోవడం, అక్కడ పడేయడం, వెళ్ళిపోవడం. అది ఒక రాయి అనుకున్నారు అందరూ కూడా. కానీ మరి ఒకసారి ఆ నిజాలు తెలుసుకున్న వారికే తెలుస్తుంది, నిజం తెలియకపోతే తెలియదు కదా. అందుకని అట్లా ఎవరి కాళ్ళు అనుకున్నారు. కానీ ఒక రత్నాల వ్యాపారికి తెలిసిపోయింది, ఇది రాయి, అది రాయి కాదు, అది తెలుసుకున్నాడు. అట్టే ఎవరికైతే దివ్య నేత్రాలు ఉంటాయో వాళ్ళకి అమ్మ శక్తి తెలుస్తుంది, అమ్మ ఏంటో అమ్మ ఎవరో అని తెలుస్తుంది. ఆ దివ్యత్వం లేకపోతే తెలుసుకోలేరామని. భక్తుల అనుభవాలు. ఇంతదాకా మనం చూసిన మాతృదేవి తమ దివ్యత్వాన్ని తామే వ్యక్తం చేసిన కొన్ని క్షణాలు. కానీ ఈ విషయంలో భక్తులు, శిష్యుల అనుభవాలు కోకొల్లలు. అవి వ్యక్తిగతమైనవడానికి ఉదాహరణగా ఒక ఘటన చూద్దాం. బాంకురా అనే ఊళ్ళోని రామకృష్ణ మఠానికి స్వామి హరిప్రేమానంద మాతృదేవితో పాటు వెళ్లారు. అక్కడ ఒకరోజు సాయంత్రం ఆయనకు కలిగిన అద్భుత అనుభవాన్ని ఆయన ముఖతా విందాం. ఆ సాయం సమయం మర్చిపోలేనిది. మాతృదేవి ఒక బల్ల మీద కూర్చొని ఉన్నారు. నెల, తేదీ అవన్నీ నాకు జ్ఞాపకం లేదు. నేను మాతృదేవి పాదపద్మాల మ్రోల కూర్చొని పాదపద్మాలను ఒత్తుతున్నాను. ఆ పాదాలు బాగా ముడతలతో సృష్టించిపోయాయి. ఆ పాదాలను చూడగానే నా మనస్సులో మాతృదేవి నిజంగా జగన్మాతేనా? దేవీ పాదాలు ఇంత కళావిహీనంగా, నరాలు కనపడేటట్లు సృష్టించి ఉంటాయా అనే సందేహం కలిగింది. కానీ బయటకు వ్యక్తం చేయలేదు. పాదపద్మాలను ఒత్తుతూనే ఉన్నాను. అప్పుడు మెల్లమెల్లగా దృశ్యం మార్పు వచ్చింది. ఆ పాదాలు వృద్ధురాలైన స్త్రీ సృష్టించిన పాదాలలా కాకుండా ఒక యువతి పాదాలుగా గోచరించాయి. అందమైన పాదాలు, వాటిపై పారాణి, అర్ధచంద్రుని లాంటి గోళ్ళు, ఇవన్నీ పక్కనే ఉన్న దీప వెలుతురులో స్పష్టంగా కనపడ్డాయి. ఆ పాదపద్మాలలో బంగారు గొలుసులు, వజ్ర వైడూర్యాలు పొదిగిన నూపురపు ప్రకాశించాయి. ఈ పాదాలెవరివి? నేను ఎవరి పాదాలను పట్టుకొని ఉన్నానని దిగ్భ్రమ చెందాను. బాబా, ఎంత వ్యక్తిగతమైన కొన్ని సంగతులు చెప్తున్నా అనమాట. బాంకురా అనేటువంటి ఊళ్ళో రామకృష్ణ మఠానికి స్వామి హరిప్రేమానంద అని ఉండారంట. ఆయనతో పాటు ఈమె కూడా ఒక రోజు ఉన్నారు. ఆయన కూడా ఒక రోజు సాయంత్రం ఈమె వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కనుక్కున్నారు. ఏంటంటే ఎప్పుడు మరవలేదు అది. ఎందుకంటే మాతృదేవస్వరు బల మీద కూర్చున్నారట. బల మీద కూర్చుంటే అప్పుడు ఆమె పాదపద్మాలు కూర్చున్నారు. ఈయన పద్మాల దగ్గర కూర్చుని మెల్లగా ఆ పాదాలు పట్టుకుని ఒత్తుతున్నారు. అంటే అమ్మ పాదాలు పట్టుకుంటే మంచి పుణ్యమని కదా, అందుకని పట్టుకుని ఒత్తుతున్నారు. ఆ పాదాలు బాగా ఎట్లా ఉన్నాయంటే పాదాలు చాలా ముడతలుగా ఉండి సృష్టించిపోయి, ఏదో ముసలి వాళ్ళ పాదాలు ఎట్లా అయిపోతాయి అలా అయిపోయినాయంట.
అది చూడగానే మనసులో అనిపింది, ఏంటి మాతృదేవి నిజంగా జగన్మాత అంటాం కదా, ఆ జగన్మాతనే కదా కాళ్ళు ఒత్తుతాం అందరూను, మరి ఇట్లా ఉంది ఏంటి, కళ్ళు ఇట్లా ఉన్నాయి ఏంటి, దేవి పాదాలు అంత కళావిహీనంగా ఉన్నాయి, ఏంటబ్బా ఇట్లా శుష్కించిపోయి ఉన్నాయి అని, ఈమె ఎట్లా అవుతుంది, జగన్మాత ఎలా అవుతుంది కొంచెం సందేహం వచ్చింది మనసులో. ఆ సందేహం రాగానే అది బయటకు స్పష్టంగా చెప్పలేకపోయాడు, కానీ ఆయన పాదాలు ఒత్తుతూనే ఉన్నట్ట. కానీ మనసులో సందేహం వచ్చింది. అప్పుడు మెల్లగా మళ్ళీ దృష్టిని మార్పు వచ్చిందట. ఏంటి అలా అనుకున్నటువంటి మనసు అనులోనే మార్పు వచ్చింది. చూస్తుండగానే ఆ పాదాల్లో మార్పు వచ్చిందట. ఆ పాదాలు వృద్ధురాలని ఒక స్త్రీ సృష్టించిపోయిన పాదాలు కాకుండా, అంతకుముందు ఏమనుకున్నాడు, ముసలి పాదాలే ఉన్నాయి అనుకున్నాడు. ఇప్పుడు ఎంతలోనే ఎంత మార్పు వచ్చిందంటే, ఆ పాదాలు ఎట్లా అనిపించినాయంటే ఆయనకి ఒక యువతి పాదాల్లా కనిపించినాయంట. యువతి అంటే చాలా అందమైన పాదాలుగా. అప్పటికప్పుడే ఎంత మార్పు, అలా మనసులో సందేహం వచ్చింది కదా, ఆ సందేహం నివృత్తి అవడానికి ఇలా వచ్చిందన్నమాట వెంటనే. అది చాలా చిన్న ఆ పిల్ల పాదాల్లాగా ఒక పారాణి ఉండి, దాంట్లోనే అర్ధచంద్రుడు లాంటి గోళ్ళుండి, దాన్ని పక్కన ఉన్నటువంటి ఒక వెలుతుల స్పష్టంగా కనిపడ్డాయంట. అసలు అంతకుముందు ఏమో అలా అనుకున్నాడు, ఇంతకుముందు ఇప్పుడేమో ఇలా కనపడ్డాయి. ఆ పద్మాల్లో బంగారు గొలుసులు ఉంటాయి, వజ్రవైడూర్యాలు ఉన్నాయంట. అసలు ఎంతో మూపురంలాగా ప్రకాశిస్తున్నాయంట. అప్పుడు ఈ పాదాలు ఎవరివి, నేను ఎవరి పాదాలు పట్టుకున్నాను అని అప్పుడు దిగ్భ్రాంతి చెంది అని అంటే మనసులో సందేహం వచ్చింది కాబట్టి మళ్ళీ వెంటనే మార్పు వచ్చింది అనమాట. కళ్ళను ఒకసారి నిలుపుకొని చూశాను. సందేహమే లేదు. నోట మాటలు రావడం లేదు. పాదాల మీద కేంద్రీకృతమైన దృష్టిని పైకి మళ్లించాను. బంగారు కాంతులతో మెరిసిపోతూ జగద్ధాత్రి దేవి ఆసీనురాలై ఉంది. 3 నేత్రాలు, ఆయుధాలు ధరించి 4 చేతులు, అనేక ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటం, ఆమె నుండి ఉత్పన్నమైన ప్రకాశం 4 దిశలను నింపివేస్తుంది. అంతకు మం అంతకు ఇంతకు మంచి చూడలేని స్థితికి వచ్చిన నేను భావోద్వేగంతో అమ్మ, అమ్మ అంటూనే బాహ్య స్మృతిని కోల్పోయాను. ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నానో నాకు తెలియదు. మళ్ళీ బాహ్య స్మృతి కలిగేటప్పటికి మాతృదేవి నా వీపు మీద నిమురుతూ, "హరి, ఓ హరి నీకేమైంది? లేలే" అంటున్నారు. నేను లేచాను. మాతృదేవి వయసు మళ్ళిన సృష్టించిన అదే మాతృదేవి అక్కడ నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. అది అద్భుతాలంటే అలాగే జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు భక్తి ఎక్కువ ఉంటే. కళ్ళు ఒకసారి మూసుకున్నాడు. అట్లా చూసిన తర్వాత కూడా సందేహం లేదు. నోట మాట రావట్లేదు. ఎందుకని? పాదాల మీద కేంద్రిస్తున్న దృష్టి ఏమైంది, దృష్టిని మళ్లించి చూస్తే ఆ అమ్మ బంగారు కాంతితో మెరిసిపోతూ అనిపించిందమ్మ. అలా చూశాడు కళ్ళు ఒక్కసారి. కింద నుంచి పాదాలు ఒత్తుతూనే అట్లా పైకి చూశాడు. చూడగానే ఒక్కసారి ఆ అమ్మ ఎలా అనిపించినట్టు, 3 నేత్రాలు ఉన్నట్టు, ఆయుధాలు ధరించినట్టు, 4 చేతులు ఉన్నట్టు, ఎన్నో ఆభరణాలు గలించినట్టు, వజ్రవడిలన్నీ పొదిగి ఉన్నట్టు, ఒక కిరీటం ఉన్నట్టు, ఎంతో ప్రకాశంగా 4 దిక్కుల వెలుగుతోటి ఉందన్నమాట. ఆ వెలుగును చూడలేక ఆ బావొద్దు అమ్మా అమ్మ అంటూ అలాగే బాగా కోల్పోయి కళ్ళు మూతపడిపోయినాయి ఆయనకి. బాహశుద్ధి కోల్పోయాడు, అసలు ఎక్కడున్నాడో తెలియకుండా అయిపోయింది. ఎంతసేపు ఉన్నాడో కూడా తనకు తెలియదట. అలా ఉన్నప్పుడు మళ్ళీ బాహశుద్ధి కలిగేసరికి అమ్మ, ఆ మాతృదేవి వీపు మీద తగులుతూ, "ఏరా హరి హరి, ఓ హరి నీకేమైంది, లే" అంటున్నారట. అప్పుడు మాతృదేవి మళ్ళీ చూస్తే మళ్ళీ అదే విధంగా పాతగా మొట్టమొదటి చూసినప్పుడు ఎలా ఉందో మాతృదేవి అలాగే వాడిపోయే ఉందట. కానీ ఆ దృశ్యం అంతా అంతరంగా తన మనసులో చూశాడు అనమాట. అందుకని ఆవిడ ఎలాంటి మనిషో ఎలాంటిదో అని సందేహం వచ్చినప్పుడు కంప్లీట్ గా అందరికి తెలిసిపోయేటట్టుగా ఉండేదట అమ్మ. మానవాతీత సంఘటనలు. దివ్య సంఘటనల మానవాతీత సంఘటనలు కూడా మాతృదేవి జీవితంలో కోకొల్లలు. ఉదాహరణకు 1, 2 సంఘటనలు మాత్రం పరికిద్దాం. కాళీపాద ఘోష్ విద్యావంతుడు. మంచి జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. అయినా తాగుడు మొదలైన దుర్వాసనాల వలన ఇంటిని నరకం చేశాడు. అతని భార్య తన భర్తకు ఏదైనా మంచి దారి చూపమని కన్నీళ్లతో గురుదేవులను ప్రార్థించింది. గురుదేవులు ఆమెను మాతృదేవి వద్దకు పంపించారు. మాతృదేవి అప్పుడు పూజలో ఉన్నారు. మొదట తటపటాయించినా, ఆ తర్వాత ఆమె కన్నీళ్లు మాతృదేవి మనసును కరిగించింది. అందువలన తాము పూజించిన ఒక బిల్వపత్రం తీసి ఆమెకందిస్తూ, "భయపడకమ్మా, ఈ బిల్వదళాన్ని నీతో తీసుకెళ్ళు. అది నీ శోకాన్ని బాపుతుందన్నారు." ఆమె దానిని భక్తితో తీసుకువెళ్ళింది. త్వరలో ఆమె భర్త ప్రవర్తన పొంది గురుదేవుల భక్తుల్లో ఒకటయ్యాడు. అది ఎంత చూడండి, దివ్య సంఘటన అది చూసా. ఈవిడ ఒక మానవాతీతం అనేసి, అంటే మానవులుగా కనపడుతుంది కానీ ఆమె మానవాతీత మనిషి అని తెలిసిపోతున్నాను కొన్ని సంఘటనల వల్ల. ఎందుకంటే కాళీబా ఘోషలో విద్యావంతుడు అనేవాడు అతను ఉండేవాడు. విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడే, మంచి జీతం వచ్చేది, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయినా తాగుడు. ఆ తాగుడు దుర్వ్యసనాలని ఇంటిని నరకం చేసేస్తున్నాడు. అంతే కదా మరిగా. అందుకని అతని భార్య కూడా భర్తకి ఎన్నిసార్లు చెప్పినా ఏమి కనపడలే. తర్వాత ఏం చేసిందా అని లాభం లేదని గురుదేవుల దగ్గరికి వెళ్ళింది. గురుదేవుల దగ్గరికి వెళ్ళి నా భర్తకి ఓ మంచి దారి చూపించండి అని చెప్పి, నా భర్త మారాలని చెప్పేసి ప్రార్థించిందట.
ఆ గురుదేవులు ఏం చేశారంటే, అమ్మ నువ్వు నాగది కాదు మాతృదేవి దగ్గరికి వెళ్ళని చెప్పాట. అప్పుడు ఆమె మాతృదేవి దగ్గరికి వెళ్ళిందట. ఆమె పూజలో ఉన్నారు. అయినా మొట్టమొదటి చూడగానే కొంచెం తడపడా ఇచ్చిందంట. కానీ తర్వాత మళ్ళీ మాత ఏం చేసింది, తను పూజిస్తున్నటువంటి ఆ పూజలో నుంచి ఒక బిలదళం తీసి ఆమెకి ఇచ్చింది. భయపడకమ్మా, ఈ బిలదళాన్ని తీసుకెళ్ళిపో, నువ్వు నీ శోకాన్ని మార్చిపోతుంది, నీ శోకం పోతుందని చెప్పింది వాళ్ళు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి భక్తితో తీసుకెళ్ళిన త్వరలోనే ఆ భర్త మంచి మామూలుగా అయిపోయి గురుదేవుని భక్తులు ఒకరయ్యాడంట. అది ఒక గొప్ప విషయం కదా. కొందరు చదవండి. వ్యక్తులలోని దుర్గుణాలను మాతృదేవి తమ మనోబలంతో తొలగించి ఉన్నారు. ఒక యువకుని వంచించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక స్త్రీ మనసును మార్చారు. మరొక స్త్రీ తన ఇచ్చకు మారుగా తన భర్త ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టడానికి పగబట్టి అతను నాశనం చేయాలనుకునే భయంకర స్థితికి వచ్చేసింది. అలాంటి స్త్రీ జీవితాన్ని ఆధ్యాత్మికమయంగా రూపొందించి భర్త పట్ల చెక్కు చెదిరిన ప్రేమ ఏర్పడేటట్టు చేశారు. తాగుడుకు అలవాటు పడిన ఒక డాక్టరు మంత్రదీక్ష ప్రసాదించి ఆయనకి సన్మార్గం చూపారు. భక్తుల భారాన్ని నేను మోస్తానంటూ గీతలో భగవంతుడు చెప్పింది నిరూపించుకోవడానికి అన్నట్లు జరిగిన ఈ సంఘటన ఇక్కడ వివరిస్తా. వానాకాలంలో ఒకరోజు కొన్ని సరుకులు కొనుక్కురావడానికి కొంత దూరంలోని బజారుకి స్వామి మహాదేవానందను పంపారు మాతృదేవి. సరుకులన్నీ కొనుక్కున్నారు. ఒక కూలీని పెట్టుకోమని మాతృదేవి చెప్పినందువల్ల తామే ఆ బరువును మోసుకొని తిరుగుముఖం పట్టాడు. ఆయన మోయలేని బరువు, పైగా వానాకాలం, దారంతా బురదమయం, జారుతున్నది. అందువల్ల తడబడుతూ ఎలాగో నడుస్తున్నాడు. ఒక దశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు. అప్పుడు ఆశ్చర్యంగా హఠాత్తుగా తాను మోస్తున్న బరువు తగ్గిపోయింది. అసలు బరువే లేనట్లుగా అతను ఉల్లాసంగా చేతులు ఆడించుకుంటూ నడిచే వ్యక్తిలాగా సులభంగా నడవగలిగాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది అన్న ఆలోచన వచ్చి ఇల్లు చేరాడు స్వామి. అక్కడ చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యచకితుని చేసింది. మాతృదేవి ఏదో పెద్ద బరువును మోస్తున్నట్లు వసాల్లో నడుస్తున్నారు. కళ్ళు ఎర్రబారి గాఢంగా నిట్టూరుస్తూ, ఒక కూలీని పెట్టుకోమని నేను ఎందుకు చెప్పకుండా పోయాను అని అన్నారు. ఆ స్వామి వెళ్లి బరువును కిందకి దించగానే, "నువ్వు ఒక కూలీని పెట్టుకోవాల్సిందే నాయనా. నేను చెప్పకపోతే ఏం అంత బరువు వచ్చేది" అంటూ ఆప్యాయంగా కసురుకున్నారు. తమ బరువును మాతృదేవి మోసారని గ్రహించిన ఆ స్వామి ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అదే చూడండి ఎలా చేసిన కొందరు వ్యక్తుల్లో దుర్గుణాలు మాత్రమే కాదు, చాలా మనోబలం కూడా మనకి సంపాదించదు గట్టిగా చేసేదనమాట. దానికి ఉదాహరణ చెప్తున్నా. ఎప్పుడైతే ఇక్కడ ఒక యువత ఎవరినన్నా నాశనం చేద్దామని మనసులో ఉంటే కూడా ఆ మనసులోకి ఇప్పుడు వెళ్ళిపోయి ఆ నాశనం చేయాలనుకున్న వ్యక్తిని కూడా మంచి మామూలు చేతికి తీసుకొచ్చేదంట. అలాగే స్త్రీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా రూపొందించి భర్త పట్ల చెక్కుతున్న ప్రేమ ఒకసారి కొంతమంది భార్యాభర్తల మధ్య నేను చెడు అలవాలు ఉంటాయనుకో, అప్పుడు ఈమె వెళ్ళిపోయి ఆ ప్రేమ ఏర్పాటు చేసేదట. అట్లాగే తాగుడికి అలవాటు పడిన వాళ్ళు కూడా ఎంతో మందికి డాక్టర్ కూడా మంత్రదీక్ష ప్రసాదించిందంట ఆయన. డాక్టర్ కూడా చేయలేని పని ఇవి చేసేది. అట్లాగే భక్తుల భారాన్ని నేనే మోస్తానంటూ భగవంతుడి గీతలో అంటాడనమాట. మీరు ఒకసారి అనన్యాచింతయంతమో యోజన పరిపాస్తే తేషాం నిత్యావిత్తానం యోగక్షేమో హామ్యం అంటాడు భగవంతుడు. శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు గీతలో. అంటే మీరు ఎప్పుడు కూడా నా చింతలో ఉంటే నేను మీ భారాలను నేనే మోస్తాను, నీకు క్షేమం ఉంటుంది, మీ యోగక్షేమం నేనే చూస్తానంటాడు అనమాట. ఒక్కసారి నా మాట నన్ను తెలుసుకుంటే చాలు, అనన్యాచింత ఎంతమో ఎప్పుడు నా మీద ఉంటే మీకు భారాలను తీసేస్తా అంటే. అలాగే ఏం కూడా ఒక సంకట్లో ఏం చేసిందంటే, వానాకాలం కొన్ని సరుకులు కొనుక్కోవడానికి కొంతకాలం బజార్కి వెళ్ళాడు కదా. ఒక్క నిమిషం అండి, మంచిగా జరుగుతుంది. ఒకసారి ఏమైందంటే, ఒక అతను తీసుకుని మంచి సరుకులు కొన్నాడు, బరువు మోసుకెళ్తున్నాడు. చాలా బురద, వానాకాలం, వదిలేకుండా ఉంటున్నాడు. అలే అయితే అతనికి ఒక్కసారి అనిపించింది, బరువు మోస్తున్నావు కదా కూలీని పెట్టుకోవాలా అని అనిపించింది. అక్కర్లేదు బరువు ఎందుకని మనసులోనే అనిపించింది ఆయన. కానీ వెళ్తుంటే అతనికి ఒక అడుగు కూడా ముందు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచో ఒక మాట అనిపించింది, హఠాత్తుగా తను మోస్తున్నట్టు తగ్గిపోయింది కూడా. నేను బరువు లేనట్టుగా ఫీల్ అయ్యాడు. ఏంటంటే ఇప్పుడు దాకా బరువు అనిపించింది, ఇంత బరువు లేదు ఏంటి అనుకుంటా వెళ్ళాడు. అసలు బరువే లేనట్టుంది. చేతులు ఆడించుకుంటూ మామూలు వ్యక్తి నడిచినట్టుగా నడుస్తూ ఇంటికి వెళ్ళాడట. ఇది ఎలా జరిగిందబ్బా, ఇదేంటి ఎంతసేపు బరువు నా మీద ఉండాలి కదా, బరువు ఎంత లేకుండా పోయింది ఏంటి అని ఆలోచిస్తున్నాడట. అలాగే ఇల్లు చేరాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాట. తన నెత్తి మీద బరువు అంతా అమ్మ మోస్తుందట. ఒకసారి కనిపించిందట. కళ్ళు ఎర్రబారినాయి, గాఢంగా నిట్టేస్తుంది.
ఒక కూలీని పెట్టుకోమని చెప్పాను కదా నీకు, ఎందుకు పెట్టుకోలేదు అని అడిగిందంట అమ్మ. అట్లా ఆ విధంగా ఎంతో మందికి ఎన్నో చికాకులు తగ్గించి ఓ ప్రత్యక్ష దైవంగా అమ్మ కనిపించేదట అందరికీ కూడా. ఓకే. చదువమ్మా. చదువుతా, ఒక్క నిమిషం చదువు. మరొక సంఘటన, ఇది కొల్పార ఆశ్రమ సాధువు ఒక ఆయన జీవితంలో అతను సన్యాసం పుచ్చుకోవడానికి ముందుగా జరిగింది. ఒకరోజు హఠాత్తుగా మాతృదేవి ఆయనను పిలిచి వెంటనే బేలూరు మఠానికి వెళ్లి సన్యాస దీక్ష తీసుకోమన్నారు. ఏమైనా విశేషమని ఆ రోజులలోనే సామాన్యంగా సన్యాస దీక్ష ఇవ్వడం పరిపాటి. అలాంటి రోజులేవి సమీపంలో లేనందువల్ల ఆ శిష్యుడు కాస్త జంకాడు. అందుకు మాతృదేవి, విశేషమైన రోజులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు వెంటనే వెళ్ళు, రాకాలను సంప్రదించు, అతను నీకు సన్యాస దీక్ష ప్రసాదిస్తాడు అంటూ అతన్ని వెంటనే బేలూరు మఠానికి పంపించి. స్వామి బ్రహ్మానంద కూడా ఆశ్చర్యం వేసింది. అయినా మాతృదేవి పంపించారు కాబట్టి ఆయన ఈ బ్రహ్మచారికి సన్యాస దీక్ష ప్రసాదించాడు. కాలం గడిచింది. ఒకరోజు అనుకోకుండా ఆయన జాతకం దొరికింది. ఒక వ్యక్తి ఆ జాతకాన్ని ఒక జ్యోతిష్కునికిచ్చి చూడమన్నారు. ఆ జ్యోతిష్కుడు ఆ జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, "ఏమిటో నాతో ఆటలాడుకుంటున్నారా? చనిపోయిన ఒక వ్యక్తి జాతకం తెచ్చి చూపించి నా సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారా?" అని గద్దించాడు. జాతకం చూపించిన వ్యక్తికి మతిపోయింది. బ్రతికి ఉన్న ఒక సాధువు జాతకమే అది అని ఎంత నచ్చెప్పినా ఆ జ్యోతిష్కుడు నమ్మలేదు. ఆ జాతకునికి ఫలానా వయసులో గండం ఉందని, దాని నుండి తప్పించుకోవడానికి వీలు లేదని వాదిస్తూ చివరకు ఆ జాతకం చూడనని చెప్పేశాడు. ఈ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ జ్యోతిష్కుడు సూచించిన వయస్సులో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నప్పుడు ఒక విషయం స్పష్టమైంది. ఆ వయస్సులోనే మాతృదేవి అతన్ని తక్షణమే బేలూరు మఠానికి పంపించి సన్యాస దీక్షను తీసుకునేలా చేశారు. ఆ సన్యాస దీక్ష మూలంగా ఆయనను మరణగండం నుండి రక్షించారు మాతృదేవి అని అందరికీ స్పష్టమైంది. ఓ, ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విశేషం. కొంచెం కిందకి పెట్టమ్మా, కొంచెం కిందకి. ఒక్క నిమిషం పెడతా. ఆ, ఇది ఇంకొక సంఘటన ఏంటంటే, అద్భుతమైన సంఘటన జరిగిందంటే, ఇది అందరికీ చాలా విస్మయం జరిగిందనమాట. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ కోల్పోర ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక జీవితంలో ఒక అతను ఒక సన్యాసం పుచ్చుకోవడానికి ముందుగా జరిగిందండి. ఒక సన్యాసం పుచ్చుకోవడానికి ముందు జరిగిన విషయం ఇది. ఒకరోజు మధ్యాహ్నం మాతృదేవి ఆయన దగ్గర పిలిచి వెంటనే బేలూరు మఠానికి వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి అక్కడ సన్యాసం చేసి తీసుకో అన్నట్టు అందట అమ్మాయి. అయితే ఏమైనా విశేషం ఏమైనా ఉందా, ఎందుకబ్బా ఇట్లా అన్నారు అని చెప్పేసి ఇవ్వడం అన్నీ అనుకుంది. అలాంటి రోజులు ఏమీ లేవే, విశేషమైన రోజు ఏమైనా ఉందా అంటే అది లేదు. మరి ఎందుకు ఇట్లా ఉందని అసలు కాస్త జంకాడు వెళ్ళడానికి. ఆ మాతృదేవి మళ్ళీ చెప్పింది, విశేషమైన రోజులు లేకపోతే పర్వాలేదు, ఈ నువ్వు మనసులో అనుకున్నాడు ఆయన అంతే, ఈ పైకని విశేష రోజులు ఏమీ అక్కర్లేదు, నువ్వు వెంటనే వెళ్ళు, ఆ రాకాలను సంప్రదించి అతన్ని నీకు రాకాలని అతను సంప్రదించు, అప్పుడు అక్కడ నీకు సన్యాసి దీక్ష ఇస్తాడు అంటూ అతన్ని వెంటనే బేలూరు పట్టణానికి పంపించేసింది. ఈ స్వామి బ్రహ్మానందం అన్నాడు అక్కడ. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఏంటబ్బా మాతృదేవి ఇట్లా పంపించేస్తుంది అని. ఆయన ఆ బ్రహ్మచారికి సన్యాస దీక్ష ప్రసాదించాడు. తర్వాత కాలం గడిచి కొన్ని రోజులు అయిపోయింది. ఒకరోజు అనుకోకుండా ఆయన జాతకం దొరికిందట. అనుకోకుండా ఆయన జాతకం దొరికింది. ఆ వ్యక్తి ఆ జాతకాన్ని ఒక జ్యోతిష్కి ఇచ్చి, ఇదేంటో ఈ జాతకం చూడండి అన్నాడట. ఆ జ్యోతిష్కుడు అన్నాడు, దాన్ని చూసి జాతకం పరిశీలన చేయండి, ఏం నాతో ఆటలాడుతున్నావు ఏంటి, చనిపోయిన జాతకం తీసుకొచ్చి నన్ను చూడమంటావేంటి అని చెప్పి ఆయన గట్టి కోపం వచ్చిందట. ఆ జాతకం చూపించిన వ్యక్తి మర్చిపోయిందట. ఇదేంటి మరి ఇట్లా ఆయన ఉన్నాడు కదా, బతికే ఉన్నాడు కదా, ఆయన జాతకం చూపిస్తే ఇట్లా అంటాడు ఏంటి అనుకున్నాడు. బతికున్న ఒక సాధువు జాతకం అయ్యా ఇది అని ఎంత నచ్చ చెప్పినా కూడా ఆ వ్యక్తి ఇదేం వినపడలేదు, వినిపించుకోడట, వినడట అతను. లేదు, ఇది ఫలానా వయసు పైగా చెప్పాడట, ఆ ఫలానా వయసులో గండం ఉంది అతనికి, దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళని వాదిస్తూ చివరికి ఆ జాతకం చూడని చెప్పాట. నేను చూడనయ్యా, ఆయనకి ఎట్లా అంటాడు, ఒక గండం ఉంది ఆయనకి, గండంలో చచ్చిపోయి ఉంటాడు కనుక అని చెప్పేశాడు, నేను చూడను ఇట్లాంటి జాతకాలు అని చెప్పాడట. ఈ విషయం అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ జోసి అతను బతికే ఉన్నాడు కదా, అందుకని ఆ జోసి వయసులో జరిగిన సంఘటనలు బట్టి జ్ఞాపకం తీసుకున్న ఆ వ్యక్తి ఈ విషయం ఓకే, ఆ జ్యోతిష్కుడు సూచన వయస్సులోనే ఆ వయసులో జరిగిన సంఘటనకి జప్తి తెచ్చుకుని ఒక విషయం స్పష్టమైందండి. అది ఏంటది అంటే, కొంచెం పైకి జరపమ్మా, ఒక్క నిమిషం. కొంచెం పైకి జరపాలి తల్లి. అప్పుడు ఏంటది అనుకుంటే, అది ఆ వయస్సులోనే మాతృదేవతని అప్పుడే అంటే ఆ నిమిషంలో ఆ గండంలో ఉన్నాడు ఆ పిల్లాడు, ఆ అబ్బాయి. ఆ గండం పోవాలంటే ఏం చేయాలి, ఆ ప్లేస్ తప్పించాలి. ఆ ప్లేస్ తప్పించడానికి వెంటనే మాతృదేవి అతను పంపించేసింది అక్కడి నుంచి, సన్యాసి తీసుకుంది. ఆ టైంలో వెళ్ళి సన్యాసి తీసుకుని చేసింది.
ఆ సన్యాస దీక్ష మూలంగా ఆయనకి మానగండం తప్పింది. అది అని ఎందుకు అమ్మటి జరిగిందంటే చెప్పిన ఆ సమయంలో మణగండం ఉంది ఇక్కడ ఉన్నట్టయితే అది వెంటనే ఆ స్థల మార్పిడి వెళ్ళి వాళ్ళు వెంటనే సన్యాస దీక్ష తీసుకున్నాడు. సన్యాసి తీసుకోగానే ఆ గండం తప్పిందట. అంటే ఆ సన్యాస దీక్షలో అంత పవర్ ఉందని అమ్మ చూపించింది. అందరికీ తెలుసు, అర్థమైపోయింది కూడా. ఇలాంటి అనేక సంఘటనలను మాతృదేవి జీవితంలో మనం చూడవచ్చు. గురుదేవులు, మాతృదేవి, వారి పారపర్యంలో వచ్చిన రామకృష్ణ ఉద్యమం, ప్రస్తుత గురుపుత్రుడు తమ జీవితాలలో సంభవించిన మానవాతీత ఘటనలకు ప్రాధాన్యత ఇచ్చింది లేదు. ఎందుకంటే వారందరూ ప్రజల శ్రేయస్సు కోసం వచ్చినవారు. ఇలాంటి సంఘటనల మూలంగా తమను సామాన్య ప్రజల నుండి దూరం చేసుకోవడానికి వారు ఇష్టపడలేదు. ఇవన్నీ సహజంగా వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి. వారందరూ మనుషులతో పాటు తోటి మనిషిగా గడిపిన జీవితమే మనకు ముఖ్యం. అదే మనల్ని ఉన్నత స్థితిని తీసుకోగలుగుతుంది. కనుక మాతృదేవి మానవ పరిమాణాన్ని ఇప్పుడు చూద్దాం. అది ఆవిడ ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ఎన్నో సంఘటనలో మనం చూడగలం. గురుదేవులు మాత్రం ఎంతో రామకృష్ణ పరమహంస గారి యొక్క ఆ ఉద్యమంలో ప్రస్తుతగా ఈమె గురుదేవులు. ఇప్పుడు ఈ గురుదేవులకి ఎక్కడ మానవాతీత సంఘటనలు ఎన్నో జరిగాయి. అంటే మానవులు చేయలేనటువంటి పనులు ఈవిడ ఎన్నో చేశారు. ఎందుకంటే ఆవిడ అందరు మానవులందరినీ కూడా అందరి మంచిని కోరే ఆవిడ. ఇలాంటి సంఘటనలు చూస్తే మనకు ఎన్నో ఉన్నాయి. సామాన్య ప్రజల నుంచి దూరం చేసుకోవడం కానీ ఇష్టపడలేదు. కానీ ఇవన్నీ చాలా సహజంగా ఆమె జీవితంలో చూసుకొని ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. ఆమె చేసినటువంటి పనులు అందరినీ ఆశ్చర్యపరిచేటట్టుగా ఉండేవి అనమాట. ఆమె అలాంటి మహిమ కలిగినటువంటి స్త్రీని, అందుకే ఆమె మాతృదేవి అయిందని చెప్పి అందరూ తర్వాత చెప్పుకునేవాడు అనమాట. కొన్ని పరిమాణాలు. మానవత్వం ఏమిటిది? నేను రామచంద్రుని కుమార్తెను. నా వయసులోని ఎందరో స్త్రీలు జయరాం బాటిలో ఉంటున్నారు. వారికి నాకు ఏం వ్యత్యాసం ఉంది? నన్ను చూడడానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు. వివరాలు అడిగితే ఒకరు న్యాయమూర్తి, మరొకరు న్యాయవాది అంటున్నారు. వారందరూ ఎందుకు వస్తున్నారనేదే తెలియడం లేదు అనేవారు మాతృదేవి. గురుదేవులు తమాషాగా అన్నట్లు బూడిదలో ఒక రంగును దాచుకునే పిల్లిలా గ్రామ పరిసరాల్లో తమ దివ్యత్వాన్ని మరుగుపరుచుకొని నివసించారు మాతృదేవి. దివ్యత్వం మరుగుపడకపోయినా ఆమెలో ప్రతి క్షణము ఉద్భవించి ప్రకాశించే పరిపూర్ణ మానవత్వపు ఒక కిరణాన్ని సంగ్రహించి మన జీవితాలను ప్రకాశింప చేసుకోగలిగితే అది చాలు కదా. మాతృదేవిని ఒక మానవ స్త్రీగా చూసినప్పుడు మనలను ఆశ్చర్యపరిచేది ఆమె విస్పష్టమైన జీవితం. చలనమో, చంచలనమో, తడబాటో అందులో లేదు. ఆమె ఆంతరిక జీవితానికి భక్తి, జ్ఞానాలు సమపాళ్లలో నింపాయి. ఎలాంటి మానవత్వం కలిగినటువంటి స్త్రీ అంటే అమ్మలో చాలా పరిణామాలు చూసుకోవచ్చు మనం. నేను రామచంద్ర కుమార్తెను అని చెప్పండి అదంట. నేను రామచంద్రుడి కుమార్తెను. నా వయస్సులో అయినటువంటి అందరో స్త్రీలు జయరాంపేటలో ఉన్నారు. వారికి నాకు ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు అని అమ్మను చూడడానికి ఎక్కడికో భక్తులు వస్తున్నారు. కానీ వివరాలు అడిగితే అది చెప్పేది ఒకరేమో న్యాయమూర్తి అనేవారు, మరొకరు ఇంకో న్యాయమూర్తి అంటున్నారు. వీరందరూ ఏంటి అసలు, ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా అందుక తెలియట్లేదు నాకు అనేవారట మాతృదేవి. అంటే గురుదేవులు తమాషాగా అన్నట్లు బూడిదలో తమ రంగును రాసుకునే పిల్లి, బూడిదలో తమ రంగును రాసుకునే పిల్లి అండి. ఇంకా పిల్లే బూడిద రంగులో ఉంటుంది, మళ్ళీ బూడిద రంగులు మళ్ళీ రాసుకోవడం ఎందుకు? అది కదా. అందుకనే ఆ గ్రామ పంచాయతీ పరిసరాల్లో తన దివ్యత్వాన్ని మరుగుపరుచుకుని తను నివసించారన్నమాట. అంటే తను ఇక్కడ దివ్యత్వం అని చెప్పి ఎవరికి తెలియనిచ్చేవారు కదమ్మా. ఎవరు తెలుసుకున్న వాళ్ళు ఎవరో వెళ్ళేవాడు. కానీ ఆమె నేను దివ్యత్వం కలిగినటువంటి మనిషిని ఆమె ఎవరికి చెప్పుకునేవారు కాదు. ఆమె కూడా అనుకునేవాడు కాదట. దివ్యత్వం మరుగున పడితే ఏంటో ఇలా కదులుతున్నాయి, ఏంటమ్మా ఇలా కదులుతున్నాయి? అదేనండి, ఒక్క నిమిషం. ఏమైంది శైలజ? ఇదేనా? కాదండి, ఇది దాని చేయి తగిలి ఒక్కసారి మూవ్ అయిందండి. చేయి జస్ట్ కాదండి అయిపోయింది.
జస్ట్ చెయ్యి తగిలిందండి అంతే. ఎట్లా వెళ్ళిపోయింది. ఇవన్నీ అయిపోయినట్లున్నాయి గదా! ప్రేమ అవే ఇది కాదు. ఇది అయిపోయింది. లేదు. ఇది కాదు. ఒక్క నిమిషం అండి. జస్ట్ ఇట్లా చెయ్యి తగిలిందా అది? ఇదంతా అయిపోయింది. హ్మ్. జస్ట్ ఇట్లా చెయ్యి నాకు తగిలిందండి ఇలా. పర్లేదు. కొంచెం మెల్లిగా తీసుకో. పర్లేదు. కంగారు పడబాక. పర్లేదు, ట్రై చేయండి. ఇక్కడికి వచ్చారు అంతే. దగ్గరికి వచ్చారు. తగ్గింది. కొంచెం ముందుకు రావాలనుకుంటా. కొంచెం కిందకి. చేస్తే ఇట్లా వెళ్ళిపోతుంది అసలు టక్మని. అది ఒక్కోసారి నెట్ ఇది కూడా ఉంటుందమ్మా. సడన్ గా అది అది కదులుతుంది. నాది చెయ్యి జస్ట్ ఇట్లా తగిలినట్లుందండి. పట్మని వెళ్ళిపోయింది. ఇంతే ఇంతే. హ్మ్. కాదు. కాదు. ఇంకొంచెం బయలాలమ్మా. మెల్లగా మెల్లగా తీసుకో. కొంచెం ఒకటి. కాదు. ఇంకా వెళ్ళాలి. లేదండి అదే అనుకుంటాను. లేదు లేదు. ఇంకెళ్ళాము. ఇంకెళ్ళు. ఇదంతా అయిపోయింది. పరిపూర్ణ జ్ఞానం. ఇది అయిపోయింది కదా. అవ్వలేదండి ఇదంతా అవ్వలేదు కదా! మనం ఇక్కడిదే అయిపోయింది. ఇక్కడదా ఇదే చెప్తున్నారు మానవత్వం అనేది. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఇదే కరెక్టేనా? మానవత్వం ఇది కరెక్ట్. కరెక్ట్. హ్మ్. అది అనే అనమాట. మహాదేవ్ గురువు సమాష్టంగా అనేవారంట. ఏమని అదే పిల్లి బూడిద పూసుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా అనేవారంట. అట్లా విధంగా అనిపించినట్టు సంపూర్ణ పరివర్తన అది. మంచి జీవితాన్ని ఇష్టమైన జీవితము, చదవటము, చంచలము, తనలో తాను ఇంకొక జీవితాన్ని భక్తి జ్ఞానాలు అందరితో ఈ విధంగా ఏదో రకంగా మొత్తం మీద అందరితో కూడా భక్తి భావాలు బాగా భక్తి భావాలు జ్ఞానాలు అంతా కూడా మా సమపాళ్ళు పంపించేది. అందరినీ ఒక రకంగా చూసేది. ఒకే రకంగా చూసేదమ్మ. సమున్నత భక్తి. సరళమైన ఒక భక్తురాలిగా జీవించటంలో మాతృదేవి ఆత్మతృప్తి పొందారు. సాధన పద్ధతులలో భక్తి భావాన్ని ఎంతో మెచ్చుకునేవారు. జ్ఞానయోగం అత్యంత కఠినమైనది. ప్రాథమిక స్థితిలోని సాధకులకు ధ్యాన మార్గం సులభం కాదు. అందువల్ల జపం చేయండి. అయినా దేనిని ఆచరించినా భక్తిభావంతో చేయాలి అనేవారు మాతృదేవి. దక్షిణేశ్వరం రోజులలో ఆమెకు అవివ్యక్తమైన ఉన్నత భక్తిని గురించి ఇప్పటికే చూసాం. ఇలాంటి ఉన్నత భక్తి పర్యవసానంగా సర్వత్రా భగవంతుని గాంచే భాగ్యం పొందారు మాతృదేవి. తమ అనుభవాన్ని ఇలా చెప్పారు. అప్పుడప్పుడు నేను ఏం చూసేదాన్నో తెలుసా? భగవంతుడే సమస్తము అయి ఉన్నాడు. ఏ దిశలో చూసినా నేను ఆయననే చూస్తున్నాను. కుంటివాడు ఆయనే, గుడ్డివాడు ఆయనే. ఆయన తప్ప మరొకటి లేదు. సృష్టి యావత్తు ఆయనే అని గ్రహింపగలుగుతున్నాను. ఆయనే సర్వస్వంగా ఉంటున్నారు. దుఃఖాలను అనుభవించేది నిజానికి ప్రాణులు కాదు, ఆయనే అనుభవిస్తున్నాడు. ఇలాంటి ఉన్నతమైన అనుభవం ఒకవైపు, దానితో పాటు నిష్క్రమించిన వారైన గురుదేవులు ఎప్పుడూ తమతో పాటు జీవిస్తూ ఉండడం కొన్ని సంఘటనల ద్వారా మునిపే చూసాం. శిష్యులు ప్రశ్నలు అడిగేటప్పుడు కొన్ని సందర్భాలలో మాతృదేవి గురుదేవులను అడిగి చెప్తానని చెప్పటం వచనామృతంలో పలుచోట్ల మనం చూడవచ్చు. అందువల్ల గురుదేవులు సజీవంగా ఉన్నప్పుడు ఆయనకు అనురాగంతో ఎలా సేవలు అందించారో అట్లే ఇప్పుడు చేస్తున్నారు. అది ఈయనకి ఒక భక్తురాలు చాలా మంచి భక్తి ఉండేది. అయితే ఆ భక్తురాలు బాగా ఆత్మతృప్తి పొందేవారంట.
అయితే సాధనా పద్ధతుల్లో భక్తి భావాలు ఎంతో మెచ్చుకునేవారు. అంటే అందరికీ భక్తి ఉండొచ్చు కానమ్మా, భక్తి వల్లే జ్ఞానం రాదు. అందుకని ఇంకా భక్తి తర్వాత ధ్యా ధ్యానయోగం, జ్ఞానయోగం కూడా కావాలి. అందుకని జ్ఞానయోగం కావాలంటే చాలా కఠినమైంది. అందుకని ప్రాథమిక స్థితిలో ఏం చేయాలంటే భక్తి కావాలి. ఆ భక్తి తర్వాత ధ్యాన మార్గం రావాలంటే తొందరగా రాదు. అందుకని జపం చేయాలి. జపం చేసిన తర్వాత మళ్ళీ భక్తి భావం ఆచరించుకుంటూ ఇంకా జపం చేసుకుంటాడు. ఆ తర్వాత ధ్యానం చేస్తే ఆ ధ్యానం తర్వాత జ్ఞానం వస్తుంది అనమాట. అందుకని మాతృ దక్షిణేశ్వర రోజుల్లో అందరికి భక్తులకు చెప్పేది అనమాట ఈ మాట. ఉన్నత భక్తి ఉన్నతమైన భక్తి అంటే ఊరికే పూలు పెట్టి పూజ చేసి ఊరికట్టు పెట్టడం అలంకారం కోసం చేయడం కాదు. భక్తి భావం, మనసులో భక్తి భావంతో ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని భక్తి పారవశ్యం చెందాలి. అలా ఉంటేనే మీకు భక్తి బాగుంటుంది. ఆ భక్తి అనుభవాన్ని అంతా కూడా చెప్పారంట. అప్పుడప్పుడు ఏం చేసేవారంటే భగవంతుడే సర్వస్వం అని చెప్పారనమాట. ఏ దిశలో చూసినా నేను ఆయన్నే చూస్తున్నాను, కుంటివాడైనా సరే గుడ్డివాడైనా సరే ఆయన తప్ప మరొకటి, ఆయన తప్ప ఇంకోళ్ళు ఎవరు లేరు, సృష్టి యావత్తు ఆయనే అని గ్రహించాలి. అది భక్తి. ఆయనే సర్వస్వం అనుకోవాలి. దుఃఖాలు అనిపించేటప్పుడు నిజానికి ప్రాణులు కాదు, దుఃఖాలు అనిపించడానికి ప్రాణులే కాదు, ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన వల్లే వస్తున్నాయి ఇవన్నీ సుఖాలు దుఃఖాలు. అందుకని ఆయనే ఇస్తున్నాడు అనుకోవాలి. సుఖం ఇచ్చినా ఆయనే ఇస్తున్నాడు, దుఃఖం ఇచ్చినా ఆయనే ఇస్తున్నాడు అనుకోవాలి. ఇలా ఉన్నతమైన అనుభవం ఉంటే దానిలో నిష్క్రమించకుండా, ఏంటి ఎప్పుడు బాధ వస్తే అయ్యో ఏంటి దేవుడు లేడు, దేవుడు ఏంటి నాకు ఇత్త చేశాడు, దేవుడు ఉంటాడు ఆయన చేస్తాడు అని అనుకుంటారు కొంతమంది. అలా అనుకోవడం కూడదు. దేవుడు దేని వల్ల ఇచ్చాడో, నాకు ఈ కష్టం లేదు, నాలోనే ఏదో ఉంది, దేవుడు ఇచ్చింది అనుకోవాలి. కష్టం వచ్చినా దేవుడు ఇచ్చాడు, సుఖం ఇచ్చినా దేవుడు. మనం ఏమో సుఖం ఇస్తేనే దేవుడు ఇచ్చాడు నాకు అనుకుంటాం, కష్టం ఇచ్చిన ఇదే దేవుడు లేని లేడు అంటారు కొంతమంది. అలా ఉండకూడదని ఆమె చెప్పారు అన్నమాట. ఇప్పుడు తమతో పాటు జీవిస్తూ ఉండమని కొన్ని సంఘటనల ద్వారా ఇదివరకే చూసాము, ఇప్పుడు కూడా ఇంకొన్ని చెప్తున్నారు. శిష్యులు ప్రశ్నలు అడిగినప్పుడు అంట కొన్ని సందర్భాల్లో కొంత చెప్పేసేవాడు వెంటనే, కొన్ని సందర్భాల్లో ఆమె తెలియకపోతే ఉండంటారా మీరు గురుదేవుని అడిగి చెప్తాననేవారట అని ఆ మాట కూడా తన ఆ వచనామృతంలో రాసుకున్నారు. ఇతరకు మనం చెప్పుకున్నాం కదా వచనామృతం అని. ఆ వచనామృతంలో ఇలాంటి విషయాలు కూడా చాలా రాసుకున్నారట. ఎప్పుడెప్పుడు తను భక్తులు అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పకపోతే గురుదేవుని అడిగి గురుదేవులు ఆయన లేరు, ఆయన దగ్గర కూర్చుని భక్తితో కూర్చుని ఆ పట్టణ దగ్గర కూర్చుని ఆయన ధ్యానం చేసుకుని ఆన్సర్ వచ్చేదంట. అప్పుడు ఆన్సర్ భక్తులకు చెప్పేదన్నమాట. ఆ రకంగా గురుదేవుల సర్వస్వం, భగవంతుల సర్వస్వం అని చెప్పుకోవడానికి అది ఒక నిదర్శనంగా చెప్పేవారు అమ్మ భక్తులకి అందరికీ. గురుదేవులే సర్వస్వం. మాతృదేవికి గురుదేవులే సర్వస్వం. గురుదేవుల చేతిలోని ఒక పరికరంగా తనను భావించుకున్నారు. ఆమె గురుదేవులలోనే తమను పూర్తిగా ఐక్యం చేసుకున్నారు. తమకు ఇతరుల కంటే ఆయన పట్ల ఎక్కువ హక్కు ఉందని ఎప్పుడూ ఆమె అనుకోలేదు. గురుదేవులు అందరికీ సొంతం. ఆయనను పొందడానికి భక్తి ఒక్కటే ఆవశ్యకతమయ్యింది అనేవారు మాతృదేవి. అనేకులతో అంతా గురుదేవులే, ఆయనే గురువు ఇష్టదైవము సర్వస్వము ఆయన అనేవారు. గురుదేవులు తమతో పాటు సదా ఉంటున్నారని తమను ఆశ్రయించే వారికి చెప్పేవారు. గురుదేవుల ఆశీస్సులు, రక్షణ వారందరికీ ఉందని రూఢీపరిచేవారు. వ్యక్తిగతంగానూ తమకు ఎలాంటి శక్తి ఉందని వ్యక్తం చేసుకోరు. సురేంద్రనాథ్ అనే వ్యక్తికి గురుదేవులను పురుషునిగా ఆరాధించటం సబబుగా తోచలేదు. అందువల్ల పూజ ముగించి పూజా ఫలాన్ని గురుదేవుల పాదపద్మాలకు సమర్పించేటప్పుడు ఓ మహేశ్వరి అంటూ సంబోధించేవాడు. ఈ విషయం విన్న మాతృదేవి నిజమే, ఈయనే మహేశ్వరుడు, ఆయనే మహేశ్వరి, సకల దేవీ దేవతలలోనూ సకల జీవరాశుల్లోనూ ఆయనే వెలిసి ఉన్నారు. ఆయనను ఈశ్వరునిగానో ఈశ్వరిగానో ఇచ్చానుసారం పేర్కోవచ్చు అన్నారు. ఆమె దేనికైనా సరే గురుదేవులే సర్వస్వం అనేవారు. ఎందుకంటే తన గురుదేవుల వల్లనే తను ఇంత మాతృదేవి అయింది కదా. అందుకని ఎప్పుడు కూడా ఆమెకి గురుదేవులు అంటే సర్వస్వం, గురుదేవుల చేతిలోనే తను ఒక పరికరం, నేను ఆయన ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ అనుకునేవారు వాడు ఎప్పుడు అనమాట. ఆమె గురుదేవులు తను పూర్తిగా తను మార్చేశారు కదా. అందుకే తన గురుదేవులు ఐక్యమైపోయింది పూర్తిగా. అంటే తను ఏ మాట మాట్లాడినా, ఏ సలహా కావాలన్నా గురుదేవుల దగ్గర తీసుకున్నా, అంటే గురుదేవులు అక్కడ లేకపోయినా గురుదేవులు తనలో ఉన్నారనుకుని ఆయన పూజ చేసి ఒకసారి ఆయన మనసులో దీవించి మనసులో పెట్టుకుని అప్పుడు మాట్లాడేవారు అనమాట. అంటే ఇతరుల కంటే తనకు ఎక్కువ హక్కు ఉందని ఎప్పుడు అనుకునేవారు కాదు. గురుదేవులు అందరికీ సమానమే అనుకునేవారు అనమాట. అలానే అనుకోవాలి కదా. అట్లా గురువుని గురుదైవాన్ని, ఇష్టదైవాన్ని, సర్వస్వాన్ని ఆయన గురుదేవుల్లో చూశారు. తనతో పాటు మీరందరూ కూడా గురుదేవులే ఆశ్రయించండి అని కూడా చెప్పేవారు అనమాట. అందుకంటే గురుదేవుల ఆయన రక్షణ మీకు అందరికీ ఉంటది అని చెప్పేవారు అనమాట. అలా ఆ విధంగా తన వ్యక్తిగతంగా ఏమీ లేదని అంత గురుదేవుల శక్తి అని చెప్పి చెప్పేవారట. అలాంటి టైంలో ఒకసారి సురేంద్రనాథ్ అనే వ్యక్తి వచ్చి గురుదేవుని పురుషుడిగా ఆరాధించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే గురుదేవులు లేరు కదా, ముందు అమ్మాయి కదా అనుకున్నారేమో. ఆయన పురుషునిగా భావించలేదట.
అందువల్ల పూలం తీసి పూజ చేసి ముగించి ఆ పూజా ఫలం గురుదేవులు పార్వతమాలకు పెట్టి ఓ మహేశ్వరి అన్నాడట. పార్వతమాల పాట పూజా ఫలాన్ని పెట్టి కూడా ఓ మహేశ్వరి అంటూ సంబోధించాడట. ఆ విషయం విన్న మాతృదేవి అనుకుందా, ఓ నిజమే, ఆయనే మహేశ్వరుడు, ఆయనే మహేశ్వరి కూడా, సకల దేవతలు ఆయన అన్ని సకల దేవరాశిలో ఉన్నారు. అందుకని ఆయన తను ఈశ్వరి గాను ఈ మనసుకి ఎట్లా ఇష్టమైతే అట్లా చెప్పుకోవచ్చు అని చెప్పేవారు. తర్వాత మరొక భక్తురాలతో చెప్తున్నప్పుడు ఆయనే సర్వస్వం, ఆయనే పురుషుడు, ఆయనే ప్రకృతి, సమస్తం ఆయన నుండే ఉద్భవించింది అన్నారు. ఆయనలో సమస్త దేవతలు వాసం చేస్తున్నారని, ఆయన దివ్యనామాన్ని జపించడం ద్వారా, ఆరాధించడం ద్వారా సకల దైవాలను పూజించవచ్చు అనడం కూడా మాతృదేవి ముఖ్య సందేశమై ఒప్పారింది. ఒకసారి శిష్యుడొకడు, అమ్మ మీ ఆశీస్సుల వల్లనే నేను బాగుంటున్నాను అన్నాడు. అందుకు మాతృదేవి కాస్త కటువుగా, దీనిలోకి నన్నెందుకు లాగుతున్నావు? గురుదేవుల దివ్య నామాన్ని నువ్వు ఉచ్చరింపలేదా? ఇక్కడ నువ్వు చూస్తున్నవన్నీ ఆయన వల్లనే జరుగుతున్నాయి అన్నారు. ఉపదేశమివ్వని ఎవరైనా మాతృదేవిని ఆశ్రయిస్తే కొన్ని సమయాలలో నేను ఉపదేశమివ్వడమా? గురుదేవుల ఉపదేశాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. వాటి నుండి ఏదైనా ఒకదాన్ని అర్థం చేసుకొని దాన్ని నీ జీవితంలో ఆచరించావంటే సకలము సిద్ధిస్తుందనేవారు. ఎవరైనా మాతృదేవుని ప్రశంసిస్తే మీరే దైవం అంటే వెంటనే వారిని వారిస్తూ సకలము ఆయనే, ప్రస్తుతం నేను ఉంటున్న స్థితికి కారణం ఆయన పాదపద్మాల మ్రోల నాకు చోటు ఇచ్చినందువల్లే అనేవారు. ఇలాంటి వినమ్రత గల భక్తురాలిగా జీవించడాన్ని ఆమె ఆశించారు. అది ఆమె ఎప్పుడు కొత్తగా అనుకునేవారు కాదు. భక్తురాలు ఇంకోసారి ఏమని చెప్పిందంటే, సర్వస్వం భగవంతుడు, ఆయన భగవంతుడు అన్న సర్వస్వం ఆయనేమో, ఆయనే పురుషుడు, ఆయనే స్త్రీ, ఆయన ప్రకృతి, ఆయనే సమస్తం ఆయనే అని చెప్పేశాను. ఆయన నుండే వచ్చినాయి మనకి అని చెప్పేదట. సమస్త దేవతలు కూడా ఆయనలో ఉన్నారు, సమస్త దేవతలు ఆయనలో ఉన్నారు. అంటే నువ్వు ఏ దేవతను పూజించినా ఆయన్ని పూజించినట్టే, ఆయన పూజిస్తే అన్ని దేవతలు పూజించినట్టే అని చెప్పేసి, అందుకని ఎప్పుడు ఆ దివ్యనామాన్ని చెప్పుకుంటూ పూజలు చేసుకోండి అని చెప్పేదట. ఒకసారి ఒక శిష్యుడు అక్కడ అన్నాడు, అమ్మ మీ ఆశీస్సుల వల్లనే మాకు బాగున్నాం మేము అని అంటే, ఆమె ఊరుకునేది కాదు, ఇష్టం వచ్చి కోపం వచ్చేదట. కోపం వచ్చి నన్నెందుకు అయ్యా లాగుతున్నావు, గురుదేవులు దివ్యనామాన్ని పెట్టుకో, ఇక్కడ నువ్వు చూసిన ఎంత జరిగాయి, ఇక్కడ అన్ని కూడా ఆ గురుదేవుల వల్లే జరుగుతున్నాయి అని చెప్పేదట. ఇంకా ఎవరైనా మాతృదేవ ఆశ్రయాన్ని కొన్ని సమయాల్లో చెప్పేదట, నేను ఉపదేశం ఉండమా అని అడుగుతారు అనుకో, ఉపదేశం ఇవ్వడం, నేను ఇవ్వడం ఏంటి, గురుదేవులు ఎన్నో పుస్తకాలు రాశారు, ఆయన పుస్తకాలన్నా ఉపదేశాలు ఉన్నాయి, మీరు ఇలాంటి చదువుకోండి, ఏదైనా ఒక దాన్ని అర్థం చేసుకుని దాంతో మీరు జీవితంలో పెట్టుకోండి, మీకు అన్ని సిద్ధిస్తాయి, మీకు ఏదనుకుంటే అది వచ్చేస్తుందని చెప్పేవారట. ఇంకా ఎవరైనా మాత్రం ప్రశంసిస్తూ, అమ్మో మీలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, అమ్మ మీరే మాకంతా దైవం అని చెప్పి అన్నారనుకో, ఆమె ఊరుకునేది కాదు. ఆమె మీరే దైవం అంటే వెంటనే వారిని వారిస్తూ, సకలము ఆయనే, ఆ ఉన్నదంతా ఆయనే, ప్రస్తుతం నేను ఉంటున్న స్థితికి కారణం కూడా ఆయనే, నేను ఇలా ఉన్నానంటే నాకు కారణం ఆయనే. అందుకనే ఆయన తన పాదపద్మాల దగ్గర ఉండాలి చోటు ఇచ్చినందువల్లే, ఆయన పాదపద్మాల దగ్గర చోటు నాకు ఇచ్చారు, అందువల్లే నేను ఇలా ఉండగలుగుతున్నాను, నేను తుమరంగా ఉండగలుగుతున్నాను అని చెప్పేవారు. కానీ నా గొప్పతనం ఏమీ లేదని చెప్పేవారు అన్నమాట. అందరికీ కూడా రామకృష్ణ గారిని పూజించమని చెప్పేవారు, కానీ తన పూజించమని ఏనాడు చెప్పేవారు కాదు భక్తులకి. శ్రీ రామకృష్ణులకు పూజ. ఇలా తమను ఒక సామాన్య భక్తురాలిగా పరిగణించుకుని గురుదేవులను ఆరాధించడం మాతృదేవి దైనందిన చర్యలో ఒక భాగమైపోయింది. మాతృదేవి ఆచరిస్తున్న పూజను, నైవేద్యం అర్పించడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి అవన్నీ కేవలం శాస్త్రోక్తమైన విధిగా కాక మానవ రూపంలో ఎదురుగా కూర్చుని ఉన్న గురుదేవులకు అర్పించే సేవగాను, ఆయనతో సంభాషించినట్లుగా అనిపించేది. పూజకు చెందిన విధులను మాతృదేవి అంత ఎక్కువగా పాటించరు. పువ్వులు, చందనం, పండు మొదలైనవి అవి ఆమె లేదా మరెవరో సేకరిస్తారు. వాటిని పరిశుద్ధంగా శ్రద్ధగా చేయాలనే విషయంలో మాతృదేవి చాలా నిష్కర్షగా ఉండేవారు. సజీవులైన ఒకరిని ఎలా ఆహ్వానించి ఉపచరిస్తారో అట్లే పూజ జరపాలనేవారు మాతృదేవి. భక్తితో పువ్వులను గురుదేవుల ముందుంచి కొంతసేపు గాఢంగా ధ్యానం చేయడంతో వారి పూజ పూర్తి అవుతుంది. పూజ అరగంట సేపటిలో పూర్తయ్యేది. గురుదేవులకు ఆహార నివేదన చేసే విధం గురుదేవులు ఆమెను ముందు కూర్చొని ఆరగించే భావనను కలిగింపజేసేది. గురుదేవుల పట్టం ముందు ఆహారాన్ని నివేదించిన తర్వాత రండి దయచేసి వచ్చి ఆరగించండి అంటూ ఉద్వేగంతో ఆహ్వానించేవారు. జయరాం బాటిలో జగదాత్రి పూజ రోజులలో ఆహారం నివేదించి, భగవంతుడా ఈ రోజు చప్పున ఆరగించండి, నేను పూజకు వెళ్ళాలని చెప్పడం భక్తులు వినేవారు. అంటే తను ఒక ఎంత మాతృదేవి అయినా కూడా అందరూ కూడా మాతృదేవి అమ్మ 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 అని వచ్చినా కూడా ఇవి మాత్రం తన సామాన్య భక్తురాలుగానే ఉండేదట. ఎంతసేపు గురుదేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతోనే ఉండేదనమాట. అంతేగాని చక్కగా గురుదేవులు ఒక భాగం అయిపోయేది ఇవిడ. ఈ పూజను చూస్తే ఆవిడ ఎప్పుడు మాతృదేవుని ఆయన గురుదేవుల పట్టాన్ని పూజ చేసి నైవేద్యం ప్రత్యక్షంగా చూసిన వారికి
జరిగేది అనమాట. ఒక శాస్త్రోక్తంగా ఈమె చేసేది. మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మహాభక్తురాలు ఈమె అనుకో. గురుదేవులకి ఆచరించండి సేవగాను. ఆయన లేరనే కాదు, ఉన్నారనే అనుకునేది అనమాట. ఇప్పుడు అలాగే సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని పూజ చేస్తా. అట్లా ఇంకా ఎక్కువ పాటించేవారు అనమాట. ఇంకా సాయంత్రం పండ్లు అలా ఆయనకి ఇస్తూ ఎవరో సేకరిస్తున్నట్టుగా తెచ్చి ఇచ్చినట్టు ఇచ్చి, అది ఎంత పువ్వులతో ఎంత గురుదేవుల ముందు పెట్టి కాసేపు గాఢంగా ధ్యానంలో ఉంది. ఆ పూజ అది అయిపోయిన తర్వాతే వాళ్ళు భోంచేసేవారు అనమాట. అదంతా అరగంట చాలాసేపు చేసేవారు కూర్చుని అక్కడ. గురుదేవులు ఆహారం నివేదన చేసే విధం కూడా చాలా అద్భుతంగా ఉండేది అనమాట. అంటే గురుదేవులు ఖచ్చితంగా తిన్నారనే భావన కలిగే వరకు ఆవిడ అక్కడే కూర్చునేవారు. కూర్చుని ఆరగించే భావన కలగజేస్తున్నారు. నిజంగా నేను కూర్చుంటే ఆయన దగ్గర పెడితే ఆయన భోంచేశారు అన్నట్టుగా ఫీల్ అయ్యేది ఆవిడ. గురుదేవుల పట్టణం దగ్గర పెట్టి ఆహారం దిగిన తర్వాత, రండి దయచేసి వచ్చి ఆరగించండి అనేదట. రండి లోపల నుంచి వచ్చి మీరు గురుదేవులు వచ్చి మీరు ఆరగించండి, నేను పెట్టాను అని ఆహ్వానించేదట. ఇంకా ఒకసారి పైగా ఏం చేసిందంటే, జయరాంపేటలో ఉన్నప్పుడు జగద్రాత్రి పూజ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలన్నమాట. 5వ రోజు ఆహారం నివేదించి, ఆ భగవంతుడా ఈ రోజు నేను ఆ చప్పున ఆరగించండి, నేను పూజకి వెళ్ళాలి, వేరే చట్టం నేను పూజకి వెళ్ళాలి, మీరు వచ్చి తొందరగా ఆరగించండి, మీరు ఆరగిస్తే నేను వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పడం. ఆ ప్రసాదం జరగడం తగ్గడం అదంత భక్తులు స్వయంగా చూసేవారంట అక్కడ. తాము అర్పించే ఆహారాన్ని గురుదేవులు 3 విధాలుగా స్వీకరిస్తున్నట్లు మాతృదేవి చెప్పేవారు. సజీవంగా గురుదేవులే వచ్చి కూర్చుని ఆరగిస్తారు. లేకపోతే వారి నుదుట నుండి ఒక కిరణం ప్రసరించి ఆహార పదార్థాలను స్పర్శిస్తుంది. లేకపోతే వాటిని తాకకుండానే తాము ఆరగించినట్లు సంజ్ఞ చేస్తారు. వీటిలో ఏదో ఒక పద్ధతిలో గురుదేవులు ఆరగించేదాకా మాతృదేవి వేచి ఉండేవారు. గురుదేవులు ఆరగించకపోతే తాము ఆరగించరు. ఒకసారి ఒక భక్తుని ఆహ్వానం మేరకు మాతృదేవి అతడి ఇంటికి వెళ్లారు. వారు భక్తి పూరితులే, కానీ వారి జీవితాలు పరిశుద్ధంగా లేవు. వారు ఎంతో ప్రయాసతో అర్పించినందువల్ల అక్కడ గురుదేవులకు నైవేద్యం చేశారు. తర్వాత తాము కూడా భోజనానికి కూర్చున్నారు. కానీ అక్కడ అర్పించిన దేనిని గురుదేవులు ఆరగించలేదు. చాలా ప్రాధేయపడిన తర్వాత కాస్త పాయసం తీసుకున్నారు. దీనిని గురించి తర్వాత అక్కడ నేను అర్పించిన ఆహారాన్ని గురుదేవులు ఆరగించనే లేదు. అపరిశుద్ధ వ్యక్తుల నుండి ఆయన ఆహారం ఆరగించరు. నేను ఎంతో అభ్యర్థించిన తర్వాత పాయసం నాలుకతో స్ఫురించారు అన్నారు. అందువల్ల మాతృదేవి కూడా పాయసం తప్ప మరేదీ స్వీకరించలేదు. చూసారా, ఒక నిదర్శనం ఇది ఇక్కడ. అక్కడ తాము ఆహారాన్ని గురుదేవులకు పెట్టిన తర్వాత గురుదేవులు 3 రకాలుగా గురుదేవులు ఆహ్వానించేవారట. ఆ నుదుటి నుంచి ఏదో ఒక కిరణం అలా కనిపించేదంట, లేకపోతే ఒక స్పర్శ కనిపించేదంట. ఆయన తిన్నారా లేదా అంటానికి. సజీవంగా గురుదేవులు వచ్చి కూర్చొని అక్కడ ఆరగించారా, లేకపోతే ఏంటి అన్నట్టు ఒక గురుదేవుని కిరణం, ఒక నుదుటి నుంచి ఒక కిరణం, నోటి నుంచి ఒక కిరణం వచ్చినట్టుగా, ఒక స్పర్శ కలిగినట్టుగా అనిపించేదంట. ఆయన తాకముందే తను ఆరగించినట్టు సంజ్ఞ చేసేవాళ్ళు. లేకపోతే వీటిలో ఏదో ఒక పద్ధతి చూస్తే అప్పుడు జరిగిందాక మాతృదేవి అన్ని తినేవాళ్ళు కదట. ఆ తర్వాతే గురుదేవులు ఆహరించిన తర్వాతే తను తినేదట. అప్పుడు ఒకసారి ఏమైందంటే, భక్తులు ఆహ్వానాన్ని చేసి మాతృదేవి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. అయితే వాళ్ళంతా అక్కడ చాలా భక్తిపూరితంగా ఉండేవారు, కానీ వాళ్ళ జీవితాలు బాగాలేవు, పరిశుద్ధంగా లేవట్టాడు జీవితాలు. ఎంతో ప్రయాసంతో ఉండేవంట చాలా. అందుకని వాళ్ళు కూడా గురుదేవుని కూడా అమ్మని పిలిచారు. పిలిచి చాలా భక్తితోటి తీసుకొచ్చి నైవేద్యం అన్ని పెట్టారు. తర్వాత కూడా భోజనానికి కూర్చున్నారట. అంటే అక్కడ పెట్టేసి మనం కూడా ఏం చేస్తామండి, మన దేవుడి దగ్గర పెట్టేసి మనం వెళ్ళిపోతాం, మనం తినేది మనం తినేస్తాం. గురుదేవులు పెడితే ప్రసాదంగా తర్వాత పెడతాం. కానీ ఆయన తిన్నారా లేదనేది ఎవరు చూడం కదా. కానీ అమ్మ అలా కాదు. ఆ గురుదేవులు తిన్నారా లేదన్నా ఆయన ఆరగించిన తర్వాతే అమ్మ తినేవారట. అక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు, పెట్టారు, మనం చెప్పినట్టే పెట్టారు, పెట్టి మిగిలిన భోజనానికి కూర్చున్నారు, తింటున్నారు. ఇప్పుడు అమ్మ గ్రహించింది వాళ్ళు ఇంకా తినలేదు అని చెప్పేసి. అప్పుడు అమ్మ వచ్చి అది చాలా ప్రాధేయపడిందట. ప్రాధేయపడగా అమ్మ అక్కడ వచ్చి కొంచెం పాయసం మాత్రం తీసుకున్నారట. అది చూసిన తర్వాత ఇక అక్కడ లేచి తను కూడా ఆహారం తినమని చెప్పి అందరూ అంటారు కదా. అందుకని ఇక్కడ అపరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆహారం సేకరించని తెలిసిపోయింది. ఈమె ఎంతో అర్థించిన తర్వాత పాయసం తీసుకున్నారు కనుక ఆ రోజు అమ్మ కూడా కొంచెం పాయసం మాత్రమే తిన్నారట, మిగిలిన తినలేదట. చదవండి.